ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? అసలు దాని ప్రత్యేకత ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. గోరింటాకు మహిళలు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. ఆషాఢం వచ్చిందంటే ఆడువారి చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాఢంలో గ్రీష్మ ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉండడమే కాకుండా ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి గుణం పుష్కలంగా ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు కాళ్ళు పాదాల వరకు రుద్దితే మంటలు తగ్గుతాయి. గోళ్లలో ఏర్పడే పుండ్లు పుచ్చులు లాంటివి గోరింటాకు నయం చేస్తుంది. గోరింటాకును రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఉడికించి కషాయంగా చేసి బెనికిన చోట చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో పెట్టుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.